దసరా వచ్చిందంటే చాలు దేశమంతా ఒకటే కోలాహలం. దేశంలో భిన్న రకాల ప్రజలు ఉన్నప్పటికీ అందరూ కలిసి ఆనందంగా జరుపుకునే పండుగ విజయదశమి. ఈరోజు ఏ పని ప్రారంభించినా విజయవంతమవుతుందని బలమైన నమ్మకం. ఆశ్వయుజ మాసంలో మొదటి 9 రోజులు నవరాత్రుల పేరుతో రోజుకో రూపంలో దుర్గాదేవిని కొలిచాక 10వ రోజున విజయదశమి పండుగను చేసుకుంటారు. చెడుపై మంచి విజయాన్ని సాధించిన గుర్తుగా ఈ పండుగను జరుపుకుంటారు. దేశంలోని ప్రతి రాష్ట్రం వేర్వేరు రీతిలో ఈ పండుగను జరుపుకుంటుంది. రాష్ట్రాల ప్రదేశీయ విశ్వాసాలు, సంప్రదాయాల ప్రకారం దసరా వేడుకల్లో ప్రత్యేకత ఒక్కో విధంగా ఉంటుంది. వివిధ ప్రాంతాల్లో దసరా ఎలా జరుపుకుంటారో ఈ స్టోరీలో తెలుసుకుందాం. విజయదశమి పండుగ తెలుగు రాష్ట్రాల్లో అతి పెద్ద పండుగ. తెలంగాణలో 9 రోజులు బతుకమ్మ వేడుకల అనంతరం ప్రజలు సంబురంగా దసరా పండుగను జరుపుకుంటారు. వివిధ ప్రాంతాల్లో ఉండే వారంతా పండుగకు సొంతూళ్లకు వచ్చి సందడి చేస్తారు. ఉదయం వేళల్లో అమ్మవారిని కొలుస్తారు. సాయంత్రం షమీ వృక్షానికి పూజలు చేసి పాలపిట్టను దర్శించుకుంటారు. కుటుంబ సభ్యులు ఆత్మీయ ఆలింగనాలు, ఆశీర్వచనాలు బంధుమిత్రుల అందరితో అలయబలే చేసుకుంటారు. అష్టదశ శక్తి పీఠాల్లో ఒకటైన తెలంగాణలోని గద్వాల జోగులాంబ క్షేత్రంలో ప్రత్యేక పూజలు జరుగుతాయి. వరంగల్ భద్రకాళి ఆలయం, కరీంనగర్ మహాశక్తి ఆలయం, చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతాయి. దుర్గామాత మహిషాసురుడనే రాక్షసుని సంహరించి అతనిపై సాధించిన విజయాన్ని గుర్తు చేసుకుంటూ దుర్గామాత విగ్రహాలను అలంకరించి పూజిస్తారు. ఈ విజయదశమి రోజున అత్యంత నియమనిష్టలతో భక్తితో దుర్గా పూజ నిర్వహిస్తారు. ఏపీలో అమ్మవారి ప్రసిద్ధి క్షేత్రం విజయవాడ కనకదుర్గ ఆలయంలో భక్తులకు రాజరాజేశ్వరి దేవిగా దర్శనమిస్తారు అమ్మవారు. చివరి రోజు ప్రభలు ఊరేగింపుగా వస్తాయి. ఈ ప్రభలలో భేతాళ నృత్యం ప్రదర్శిస్తారు. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరంలో ఏనుగుల సంబరం జరపటం ఆనవాయితీ. విజయనగరంలో దసరా సమయంలో గజపతుల ఆడవారైన పైడి తల్లికి పూజలు చేస్తారు. కర్నూలు జిల్లాలోని వీపనగండ్లలో దసరా సమయంలో రాళ్ల యుద్ధం జరుగుతుంది. ఒకవైపు రామసేన, మరోవైపు రావణసేనగా ఊహించుకొని రాళ్లు విసురుకుంటారు. ఇక కర్నూలు జిల్లా దేవరగట్టు, ఆలూరులో పండుగ సందర్భంగా బన్నీ ఉత్సవాలు జరుగుతాయి. దీనినే కర్రల సమరం అంటారు. ఈ ఉత్సవాలు దసరా రోజున రాత్రి నుంచి ఉదయం వరకు నిర్వహిస్తారు. దసరాను కర్ణాటక వాసులు ప్రత్యేకంగా జరుపుకుంటారు. మైసూరులో నదహబ్బ పేరిట దసరా ఉత్సవాలను క్రమంగా 10 రోజుల పాటు జరుపుతారు. నవరాత్రి వేడుకలను విజయదశమితో కలిపి నిర్వహించటం అక్కడ సంప్రదాయం. మైసూరు దసరా వేడుకలకు సుమారు 500 సంవత్సరాల చరిత్ర ఉంది. దేశంలోనూ విదేశాల నుంచి కూడా పర్యాటకులు ఈ ఉత్సవాలను వీక్షించేందుకు వస్తారు. ఇక్కడ వేడుకలు కేవలం అమ్మవారి పూజలకు పరిమితం కాకుండా కర్ణాటక చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి. మైసూరులో అమ్మవారి పేరుగా చాముండేశ్వరి దేవి ప్రసిద్ధి. శరన్నవరాత్రి వేడుకల్లో ఆమె వైభవాన్ని చూడటం కోసం భారీ సంఖ్యలో ప్రజలొస్తారు. ఆ రోజున అమ్మవారికి అత్యంత ఆకర్షణీయంగా మైసూర్ ప్యాలెస్ నుంచి బన్నీ మండపం వరకు ఊరేగింపు జరుపుతారు. మైసూర్ మహారాజా పాలన కాలంలో నుండి ఈ ఉత్సవాలను వైభవంగా నిర్వహించటం ఆ ప్రాంతానికి సంప్రదాయం. విజయదశమి రోజున రామ్లీలా ప్రదర్శనలు జరుగుతాయి. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ఈ ఘట్టాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. రావణాసుడిపై శ్రీరాముడు సాధించిన విజయానికి చిహ్నంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. పండుగ చివరిలో చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా రావణ బొమ్మలను దహనం చేస్తారు. ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, హర్యానాలో ఈ వేడుకను ఘనంగా నిర్వహిస్తారు. విజయదశమి నాడు సాయంత్రం ప్రజలు రావణుడి దిష్టి బొమ్మలను దహనం చేసి ఆనందిస్తారు. ఇది దుష్టశక్తుల ఓటమిని సూచిస్తుంది. గుజరాతీల దసరా నవరాత్రి ఉత్సవాలు చాలా ప్రత్యేకం. దుర్గామాత ప్రతిమను ప్రతిష్ఠించి ప్రతిరోజు ఉదయం, సాయంత్రం అమ్మవారి పాటలతో పూజలు చేస్తారు. 9 రోజులు సాయంత్రం 9 నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు గర్భ, దాండియా నృత్యాలతో అమ్మను ఆరాధిస్తారు. 10వ రోజు ప్రతి వ్యాపారస్తుడు వారి షాపుల్లో వారి వృత్తికి సంబంధించిన పనిముట్లకు, వాహనాలకు పూజ చేస్తారు. చివరి రోజు దసరా రోజు అమ్మను కొలిచి వెళ్ళి రావమ్మ అంటూ దుర్గామాత ప్రతిమలను గంగ ఒడికి చేర్చి నిమజ్జనం చేస్తారు.
ఇంటింటా శక్తి పూజ, గృహాల్లో శ్రీచక్రం, త్రిశూలం, శక్తి ఆయుధాన్ని పసుపుతో చిత్రించటం గుజరాతీల ఆచారం. పొలం మట్టితో వేదిక తయారు చేసి బార్లీ, గోధుమ విత్తనాలతో మట్టి కుండ పెట్టి నీటితో నింపి మట్టి కుండను దేవిగా భావిస్తారు. దీన్ని కుంభీ ప్రతిష్ఠ అంటారు. అష్టమి రోజున యజ్ఞం, దశమి రోజున నిమజ్జనం జరుగుతుంది. శరన్నవరాత్రులు అనగానే టక్కును గుర్తొచ్చేది బెంగాలీ దుర్గా పూజ, కలకత్తా కాళీ. బెంగాలీలు 9 రాత్రులు భక్తి శ్రద్ధలతో కాళీమాతను ఆరాధిస్తారు. సప్తమి, అష్టమి, నవమి తిథులలో ఇక్కడ పూజలు కన్నుల పండుగగా జరుగుతాయి. 9వ రోజున లక్షల మందికి పైగా ప్రజలు దుర్గామాతను దర్శిస్తారు. 9 రోజుల పాటు హరికథలు, పురాణ శ్రవణం వంటి కార్యక్రమాలు జరుగుతాయి. చివరి రోజున నదిలో నిమజ్జనం చేస్తారు. నదీ తీరంలో కుమారి పూజ కూడా ప్రత్యేకత. నవరాత్రి వేడుకల్లో దుర్గామాత మండపాల వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు, ఫుడ్ ఫెస్టివల్స్ నిర్వహించడం అక్కడ స్పెషాలిటీ. ఒరిస్సా వాసులకు పెద్ద పండుగ అంటే దసరానే. విజయదశమి 10 రోజుల ముందు నుంచి అమ్మవారి పూజ ప్రారంభమవుతుంది. కానీ ఒరిస్సాలో మాత్రం దీనికి పూర్తి భిన్నం. విజయదశమి నుంచి 10 రోజులు పూజిస్తారు ఒడిశా వాసులు. దసరా తర్వాత దుర్గా పూజ నుంచి 10 రోజులు రోజుకి 10 రకాల నైవేద్యాలతో మాతను కొలుస్తారు. స్త్రీలు మానికల్లో వడ్లు నింపి లక్ష్మీదేవిగా పూజలు నిర్వహిస్తారు. విజయదశమి నాడు విజయదుర్గను ఆరాధిస్తే విజయం సాధ్యమవుతుందని ప్రజలు నమ్ముతారు. చివరి రోజున 15 అడుగుల రావణ విగ్రహాన్ని బాణాసంచతో కాల్చి ప్రదర్శిస్తారు. ప్రజలు దీన్ని వీక్షించేందుకు తరలిస్తారు. ఛత్తీస్గఢ్లోని బస్తర్ ప్రాంతంలో దసరా అంటే ప్రకృతి పండుగ. అడవి బిడ్డల ఆధ్యాత్మికతను ప్రపంచానికి చాటే వేడుక. ఇక్కడ విజయదశమి వేడుకలు 75 రోజుల పాటు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా గిరిజనులు తమ ఆరాధ్య దైవం దంతేశ్వరి దేవిని కొలుస్తారు. అడుగడుగున గిరిజన సంప్రదాయాలు పాటిస్తూ గ్రామ గ్రామాన సంబరాలు చేసుకుంటారు. పంజాబీలు శక్తి ఆరాధనతో దసరా వేడుకలు జరుపుకుంటారు. నవరాత్రుల సందర్భంగా 7 రోజుల పాటు ఉపవాసాలుంటారు. రాత్రంతా జాగారం ఉండి భక్తి పాటలు పాడుతూ భజనలు చేస్తారు. 8వ రోజున చిన్నారులను కంజికగా అలంకరించి వారికి భండారా అనే ప్రత్యేక వేడుక నిర్వహిస్తారు. కేరళ వాసులు విజయదశమి రోజున ప్రత్యేకంగా విద్య పూజ చేస్తారు. పిల్లలందరి చేత దసరా రోజు అక్షరాభ్యాసం చేయిస్తారు. సరస్వతి పూజ చేస్తారు. విజయదశమి రోజున భక్తులు తాము రోజువారీ ఉపయోగించే పనిముట్లు, వాహనాలు, యంత్రాలు, ఆయుధాలను పూజిస్తారు. ఇది వృత్తిపరమైన విజయానికి గుర్తుగా ఆయుధాలకు కృతజ్ఞత తెలిపేందుకు అవకాశంగా భావిస్తారు. దసరా నవరాత్రుల్లో మహానవమి రోజున ఈ ఆయుధ పూజ నిర్వహిస్తారు. ఎవరు ఎలా జరుపుకున్నా ఆ పండుగ పరమార్థం మాత్రం ఒకటే. ఆదిశక్తి ఆరాధన, నలుగురితో కలిసి మెలగమని సందేశమిస్తుంది దసరా పండుగ. విజయదశమి అంతరార్థం ఇదే. ప్రతి పండుగ పరమార్థం కూడా ఇదే.